Dear students, this is Dr. K. Madhavi, lecturer in Mathematics, Government Degree College, Kuppam. As per CBCS 2021 curriculum, for undergraduate students, life skill courses and skill development courses are incorporated. Under life skill courses, analytical skills paper is prescribed for third semester students. That is, the students who are in second year, third semester. So, in this analytical skills paper, I shall discuss an important topic, time, distance and speed. And this this concept, I will discuss in two parts. That means in part 1, we shall discuss some concepts, and in part 2, we shall discuss some more concepts of this. Okay, that means we are going to discuss the time, distance, speed topic in two parts. Okay, so in this video, we shall consider the first part of the topic, time, distance and speed. After watching this video or after listening to the concepts in this video, what are the outcomes for the students? That means students, what are your benefits? So after reading this topic, a student will be able to, so you'll be able to understand the terms time, distance and speed. Meeku time, distance, speed ane padalu enti ane telustundi. Ade vidhanga you'll be able to understand the relation between time, distance and speed. Time, distance, speed ki madhya una relation enti ane telustundi, and you'll be able to solve problems on టైమ్, డిస్టెన్స్ అండ్ స్పీడ్. సో టైము, డిస్టెన్స్, స్పీడ్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు డిస్కస్ చేయగలుగుతారు. అండ్ ఈ టైమ్, డిస్టెన్స్, స్పీడ్ అనలిటికల్ స్కిల్స్ పేపర్ మనకు ఉన్నదే ఎందుకు? ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేసినా కూడా, వాట్ ఎవర్ మేబీ ద కాంపిటేటివ్ ఎగ్జామ్, అది ఎస్ఐ పోస్టులు కావచ్చు, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనలిటికల్ స్కిల్స్ అనేది మనకి ఒక టాపిక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వీటి మీద క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి definitely you have to learn the concepts. Okay, so what are the definitions? Let us see the definitions of time, speed, distance. Okay, time ante enti? Time is the duration in hours, minutes or seconds over which the movement occurs. Time ante enti? It is the duration. ఓకే, ఏంటి వాట్ డ్యూరేషన్, ఇన్ వాట్ వే ఇట్ ఈస్ డ్యూరేషన్? అవర్స్లో కావచ్చు, మినిట్స్లో కావచ్చు, సెకండ్స్లో కావచ్చు. ఆ మూమెంట్ జరగడానికి మనకి ఎంత సమయం పట్టింది, ఆ డ్యూరేషన్నే మనం ఏమంటాము? టైం అంటాం. ఓకే, స్పీడ్ అంటే ఏంటి? స్పీడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ అట్ విచ్ ఏ బాడీ ఆర్ ఎన్ ఆబ్జెక్ట్ ట్రావెల్ టు కవర్ ఏ సర్టన్ డిస్టెన్స్. ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఇంకో పర్టికులర్ పాయింట్కి ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక పర్సన్ కానీ మూవ్ కావడానికి ఎంత మనకి ఎంత టైం పట్టిందో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే స్పీడ్. ఓకే, అదేవిధంగా డిస్టెన్స్ అంటే ఏంటి? డిస్టెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద లెంత్ ఆఫ్ ద పాత్ ట్రావెల్డ్ బై ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఏ పర్సన్ బిట్వీన్ టూ ప్లేసెస్. సో డిస్టెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద లెంత్ ఆఫ్ ద పాత్. సో ఆ పాత్ 2 పాయింట్స్ మధ్య కానీ 2 ప్లేసెస్ మధ్య కానీ ఉన్న పాత్ ఉంటుంది కదా, ఆ పాత్ లెంత్ క్వాంటిటీ ఎన్ని మీటర్స్ లేదా ఎన్ని కిలోమీటర్స్ లేదా ఎన్ని సెంటీమీటర్స్, దీన్నే మనం ఏమంటాము? డిస్టెన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. రిలేటివ్ స్పీడ్ అనేది మనము సాపేక్ష వేగము అంటాము తెలుగులో. సాపేక్ష అనే పదమే మనకు వచ్చేది మనము ఒక సేమ్ పొజిషన్లో ఉన్న 2 బాడీస్ని కంపేర్ చేసినప్పుడు. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాం? రిలేటివ్ స్పీడ్ అంటే రిలేటివ్ స్పీడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద స్పీడ్ ఆఫ్ ఎ మూవింగ్ బాడీ ఇన్ రిలేషన్ టు అదర్ మూవింగ్ బాడీ. సో ఒక మూవింగ్ బాడీతో పోల్చుకున్నప్పుడు ఇంకొక మూవింగ్ బాడీ స్పీడ్ ఎలా ఉంది అనేదే మనకు రిలేటివ్ స్పీడ్. ఓకే, now let us see the relation between టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. టైంకి, స్పీడ్కి, డిస్టెన్స్కి ఉన్న మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది చూద్దాం. సో స్పీడ్ అంటే ఏంటి? ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ పర్ యూనిట్ టైమ్. ఎప్పుడూ కూడా మనకి డెఫినేషన్ని బేస్ చేసుకొని ఫార్ములాలు వస్తాయి. ఫార్ములాని బేస్ చేసుకొని మనము యూనిట్స్ కూడా రాయగలుగుతాం. ఓకే, ఇక్కడ చూడండి, ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ పర్ యూనిట్ టైమ్. స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ పర్ యూనిట్ టైం. కాబట్టి ఏంటి? స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద డిస్టెన్స్ బై
టైం. ఓకే, నెక్స్ట్ అలాగే టైమ్ ఇక్కడ ఈ ఫార్ములా నుంచినే మనము టైం అంటే ఏంటి అని కూడా చెప్పచ్చు. టైం ఏమవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్. అదేవిధంగా డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఆఫ్టర్ నోయింగ్ ద రిలేషన్ బిట్వీన్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, అసలు ఏంటి మనకు ఎలా మనం కన్సిడర్ చేస్తాము, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఇక్కడ చూడండి, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అండ్ కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్. యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ మనము ఎలా మెజర్ చేస్తాము, తర్వాత యూనిట్స్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తాము, ఒక యూనిట్స్లో ఉండేదాన్ని ఇంకొక దానిలోకి ఎలా కన్వర్ట్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టాండర్డ్గా ఎలా యూనిట్స్ వాడదాము మెజర్మెంట్కి అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఇట్ ఈస్ టు బి నోటెడ్ దట్ యూనిట్స్ ఆఫ్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఆర్ షుడ్ బి ఇన్ ద సేమ్ మెట్రిక్ సిస్టమ్. సో యూనిట్స్ ఆఫ్ టైము, స్పీడ్, డిస్టెన్స్ ఈ మూడు కూడా ఎలా ఉండాలంటే దే షుడ్ బి ఇన్ ద సేమ్ మెట్రిక్ సిస్టమ్, ఒకే మెట్రిక్ సిస్టంలో ఉండాలి. జనరలీ ఇఫ్ ద డిస్టెన్స్ ఈస్ మెజర్డ్ ఇన్ కిలోమీటర్, డిస్టెన్స్ గనక కిలోమీటర్లో మనం మెజర్ చేస్తే వి మెజర్ ద టైమ్ ఇన్ అవర్స్. టైంని మనం దేంట్లో మెజర్ చేస్తాము, అవర్స్లో మెజర్ చేస్తాము. అండ్ స్పీడ్ అప్పుడు ఏమవుతుంది, కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. కిలోమీటర్ అంటే డిస్టెన్స్ బై టైం అనుకున్నాం కాబట్టి మనకి స్పీడ్ ఏమవుతుంది, కిలోమీటర్స్ పర్ అవర్. సో అందుకనే కిలోమీటర్స్ పర్ అవర్, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ యూ కెన్ రైట్ kmph. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద డిస్టెన్స్ ఈస్ మెజర్డ్ ఇన్ మీటర్స్, ఒకవేళ డిస్టెన్స్ కనుక మీటర్స్లో తీసుకుంటే దెన్ టైమ్ ఈస్ టేకెన్ ఇన్ సెకండ్స్ అండ్ స్పీడ్ ఇన్ మీటర్స్ పర్ సెకండ్ అండ్ ఈజ్ రిటర్న్ యాజ్ meters per second. Okay, next what కన్వర్షన్ ఫ్యాక్టర్. సో కన్వర్షన్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంటుంది, దాన్ని మనకు కన్వర్ట్ చేయమని అడగచ్చు మీటర్స్ పర్ సెకండ్లోకి, లేదా మీటర్స్ పర్ సెకండ్లో ఉన్న దాన్ని కిలోమీటర్స్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయమనొచ్చు. సో మనం ఎలా కన్వర్ట్ చేస్తాము, జస్ట్ సి how we are going to convert kilometers per hour into meters per second. ఇక్కడ చూడండి, సో కిలోమీటర్స్ పర్ అవర్, 1 కిలోమీటర్ యాజ్ యూ నో, ఒక కిలోమీటర్ అంటే మనకేంటి 1000 మీటర్స్ తెలుస్తుంది మనకు. అదేవిధంగా 1 అవర్ అంటే ఏమి, 1 అవర్ అంటే 60 మినిట్స్. 60 మినిట్స్ మనము 60 మినిట్స్, 1 మినిట్కి 60 సెకండ్స్ కాబట్టి 60 × 60 అంటే 3600 సెకండ్స్ అవుతుంది. కాబట్టి 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్ బై 3600 సెకండ్స్. అంటే సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ యూ విల్ గెట్ 5/18 మీటర్స్ పర్ సెకండ్. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్స్ పర్ సెకండ్. అదే ఎక్స్ కిలోమీటర్స్ అనుకోండి, ఎక్స్ అంటే ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో ఎంతైనా తీసుకోవచ్చు, 10, 20. సో వాట్ ఎవర్ ఈజ్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. దెన్ ఆ ఎక్స్ని కిలోమీటర్స్ అవర్లో ఉన్నదాన్ని వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ ద ఫ్రాక్షన్ 5/18. మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, అది మనకు మీటర్స్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా మీటర్స్ పర్ సెకండ్, ఫ్రమ్ మీటర్స్ పర్ సెకండ్ టు కిలోమీటర్స్ పర్ అవర్, మీటర్స్ పర్ సెకండ్లో ఉన్నదాన్ని మనము కిలోమీటర్స్ పర్ అవర్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము. సో 1 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్ కదా. కాబట్టి 1 మీటర్ అంటే ఏమవుతుంది, 1/1000 కిలోమీటర్స్. కాబట్టి 1/1000 కిలోమీటర్స్ బై, అదేవిధంగా మనము సెకండ్స్లో ఉన్నదాన్ని కూడా అవర్స్లో రాసుకుంటే ఏమవుతుంది, 1/3600 అవర్స్. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే యూ విల్ గెట్ 18/5. 1 మీటర్ పర్ సెకండ్ దేనికి ఈక్వల్ అవుతుంది, 18/5 కిలోమీటర్స్ పర్ అవర్కి ఈక్వల్ అవుతుంది. మనకి ఇన్ జనరల్ ఎక్స్ మీటర్స్ పర్ సెకండ్ కావాలి అంటే ఎక్స్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 18/5. సో కిలోమీటర్స్ పర్ అవర్లో ఉన్నదాన్ని మనం మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి అంటే 5/18తో మల్టిప్లై చేయాలి. అదేవిధంగా మీటర్స్ పర్ సెకండ్లో ఉన్నదాన్ని కిలోమీటర్స్ పర్ అవర్లోకి మార్చాలి అంటే 18/5తో అనే ఫ్రాక్షన్తో మనము మల్టిప్లై చేయాలి. ఓకే, సో నౌ ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రిక్స్ అండ్ ఇంపార్టెంట్ ఫార్ములే. కొన్ని జస్ట్ మనము షార్ట్ కట్ మెథడ్స్లో కూడా చేయొచ్చు. అందుకని ఏంటి అసలు మనం ఎలా కన్సిడర్ చేస్తామనేది ముందుగా మనం అనుకున్నాం అనుకోండి, దెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విల్ బీ ఈజీ. సో ఇక్కడ చూడండి, ఇఫ్ టైమ్ ఈస్ టేకెన్ టేకెన్ ఈస్ కాన్స్టెంట్ దెన్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈస్ ప్రపోర్షనల్ టు ద స్పీడ్. కాబట్టి మోర్ ద స్పీడ్ మోర్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ సేమ్ టైమ్.
time taken is constant, then the distance traveled is proportional to the speed. టైం కనుక మనం కాన్స్టెంట్గా తీసుకున్నామంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమవుతుంది, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద స్పీడ్. అంటే మోర్ ద స్పీడ్ మోర్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ సేమ్ టైం. అక్కడ టైంని మనము కాన్స్టెంట్ అంటే 20 minutes అంటే 20 minutesలోనే ఎంత డిస్టెన్స్, అప్పుడు ఏమవుతుంది d1/s1 ఈజ్ ఈక్వల్ టు d2/s2. అదేవిధంగా ఇఫ్ ద స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ కనుక కాన్స్టెంట్గా ఉందనుకోండి, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద time taken. That is, the more the distance traveled, more the time taken at the same speed. Ante d1/t1 is equal to d2/t2. అదే విధంగా ఇఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ కాన్స్టెంట్, డిస్టెన్స్ కనుక కాన్స్టెంట్గా ఉంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైమ్ టేకన్. దట్ ఈస్ మోర్ ద స్పీడ్ లెస్ ద టైమ్ టేకన్ for the same distance traveled. Ante s1t1 is equal to s2t2 equal to s3t3 equal to etc. Next we shall discuss some more problem solving tricks. When two bodies A and B are moving with speeds s1 kilometers per hour and s2 kilometers per hour respectively, then the relative speed of two bodies is, చూడండి ఒక two bodies are moving A and B. ఒక ఏ అనే బాడీ స్పీడ్ s1 కిలోమీటర్సు, బి అనే బాడీ స్పీడ్ s2 కిలోమీటర్సు. అయితే మనకు రిలేటివ్ స్పీడ్ ఆఫ్ టూ బాడీస్ ఏమవుతుంది, s1 మైనస్ s2 కిలోమీటర్స్ పర్ అవర్. ఎప్పుడు దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ దే ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, రెండు కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటే అప్పుడు వీ షల్ సబ్ట్రాక్ట్ s1 మైనస్ s2. అంటే వీ షల్ సబ్ట్రాక్ట్ s2 ఫ్రమ్ s1. అంటే ఏది ఎక్కువగా ఉంటే దాంట్లో నుంచి మనము తక్కువ ఉన్న దాన్ని తీసివేస్తాం. ఎప్పుడు ఇఫ్ దే ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అలా కాకుండా ఇఫ్ దే ఆర్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో కనుక మూవ్ అవుతుంటే ఇన్ సచ్ ఏ కేస్ మనకి రిలేటివ్ స్పీడ్ కావాలి అంటే మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు యాడ్ ద స్పీడ్స్ s1 ప్లస్ s2 కిలోమీటర్స్ పర్ అవర్. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకి క్వశ్చన్స్లో ఇమీడియట్లీ వీ విల్ బీ ఏబుల్ టు రైట్ ద ఆన్సర్స్. ఓకే, ఇఫ్ ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ s1 is to s2, టూ బాడీస్ ఏ అండ్ బి రేషియో ఆఫ్ స్పీడ్స్ మనకు s1 is to s2 ఉన్నింది అనుకోండి. In such a case, speeds ratio idi, then the ratio of the time taken by them to cover the same distance, time ratio ఏమవుతుందంటే 1/s1 is to 1/s2. దట్ ఈజ్, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, రివర్స్ చేసుకున్నప్పుడు s2 is to s1. ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఏ సింపుల్ వే. ఓకే, సో నెక్స్ట్ చూడండి, వీ షల్ డూ సమ్ ప్రాబ్లమ్స్ నౌ. Example problems. First starting kabatti we'll do some simple problems. First example చూడండి, convert 90 kilometers per hour into meters per second. So this is a very direct question. ఇది direct question మనకి 90 kilometers per hour ని meters per second లోకి కన్వర్ట్ చేయమన్నారు. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ 90 kilometers per hour into meters per second. ఓకే, సో ఇది మనం కన్వర్ట్ చేయడానికి మనం ఏమనుకున్నాము, ఆల్రెడీ కన్వర్షన్ ఫ్యాక్టర్ ఏంటి అని మనము వీ హ్యావ్ కన్సిడర్డ్. సో కన్వర్షన్ ఫ్యాక్టర్ ఏంటి, x kilometers per hour is equal to x into 5/18 meters per second. X kilometers per hour is equal to x into 5/18 meters per second. ఇక్కడ మనకి x ప్లేస్లో ఎంత ఉంది, ఇన్ ప్లేస్ ఆఫ్ x వీ హ్యావ్ 90 కిలోమీటర్స్ అనేది ఉంది. కాబట్టి 90 kilometers per hour is equal to 90 into 5/18 meters per second. సింప్లిఫై చేసామనుకోండి, 18 1s 18 5s క్యాన్సిల్ అవుతుంది, 5 5s 25 meters per second. ఓకే, so 90 kilometers per hour is equal to 25 meters per second. Now let us see another example. Convert 20 meters per second into kilometers per hour. ఇక్కడ ఏంటి, meters per second లో ఇచ్చారు, we have to convert into kilometers per hour. మనం ఏం చేయాలి, కిలోమీటర్స్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయాలి. సో దానికి ఇది కూడా మనం ఫస్టే డిస్కస్ చేసాం కదా, మీటర్స్ పర్ సెకండ్లో ఉన్నదాన్ని కిలోమీటర్స్ పర్ అవర్లో ఉన్నదానికి ఎలా మార్చాలి, x ఇంటూ 18/5 కిలోమీటర్స్ పర్ అవర్. అందుకనే ఇక్కడ ఏం చేసాము, ఫార్ములా రాసాము, వి నో దట్ x మీటర్స్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 18/5 కిలోమీటర్స్ పర్ అవర్. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, sorry, here it should be 20 meters per second.
is equal to, you will have to write 20 into 18 by 5 kilometers per hour. That is, simplify cheste 5 ones are 5 fours are, so 4 18 fours are 72 kilometers per hour. సో 20 meters per second ని మనం కిలోమీటర్స్ పర్ అవర్లోకి మార్చామంటే ఎంత అవుతుంది? 72 kilometers per hour అవుతుంది. ఓకే, నెక్స్ట్ వి షల్ డిస్కస్ అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, వాట్ ఈస్ ద క్వశ్చన్ గివన్? ఏ సైక్లిస్ట్ కవర్స్ a cyclist covers a distance of 660 meters in 2 minutes 45 seconds. What is the speed of the cyclist in kilometers per hour? A cyclist covers a distance of 660 meters in 2 minutes 45 seconds. What is the speed of the cyclist in kilometers per hour? So distance ఇచ్చారు, you are given distance. ఎంత డిస్టెన్స్? 660 meters. ఎంత టైంలో కవర్ చేస్తున్నారు? 2 minutes 45 secondsలో కవర్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద సైక్లిస్ట్ ఇన్ కిలోమీటర్స్ పర్ అవర్? మనకి ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చింది మీటర్స్లో ఇచ్చారు, తర్వాత టైం ఇచ్చింది మినిట్స్ అండ్ సెకండ్స్లో ఇచ్చారు. సో మనం కానీ ఏం చేయాలి? కిలోమీటర్స్ పర్ అవర్లో స్పీడ్ కనుక్కోవాలి. సో ఫస్ట్ వీ షల్ రైట్ ద ఫార్ములా. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. దట్ ఈస్ డిస్టెన్స్ బై, డిస్టెన్స్ ఎంత? 660 బై టైం. చూడండి, 2 minutes 45 seconds కదా. 2 minutes అంటే మనకి 2 into 60 seconds అంటే 120 seconds ప్లస్ 45 చేస్తే యూ విల్ గెట్ 165 seconds. అందుకనే టైం ప్లేస్లో 165 seconds రాసుకున్నాము. ఇది మనకు సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ 4 meters per second. మనకు కానీ క్వశ్చన్ ఏమన్నారు? కిలోమీటర్స్ పర్ అవర్లో ఆన్సర్ చెప్పండి అన్నారు. కాబట్టి 4 into మనం కిలోమీటర్స్ పర్ అవర్లోకి మార్చుకోవాలి అంటే మనం మల్టిప్లై చేయాల్సిన ఫ్రాక్షన్ ఏంటి? 18/5. సో 4 into 18/5 kilometers per hour, from which you get 14.4 kilometers per hour. ఇక్కడ ఏం రాసాము? ఎందుకు? సిన్స్ 2 minutes 45 seconds is equal to 165 seconds. ఇక్కడ మనం 165 రాసుకున్నాం కదా, దానికి రీజన్ రాసాం. 165కి why we have written 165 అంటే ఓవరాల్గా మనం దాన్ని సెకండ్స్లో రాసినట్టు. ఓకే, సో what is the speed of the cyclist in kilometers per hour? The speed is 14.4 kilometers per hour. Okay, now let us see another example. A person covers a distance of 18.2/5 kilometers in 4 hours. What distance will he cover in 5 hours? చూడండి, a person covers a distance of 18.2/5 kilometers in 4 hours. 4 గంటల సేపులో 4 అవర్స్లో 18.2/5 kilometers గనక కవర్ చేయగలిగితే వాట్ డిస్టెన్స్ విల్ హీ కవర్ ఇన్ 5 hours? 5 అవర్స్లో ఎంత డిస్టెన్స్ని కవర్ చేయగలుగుతాడు? అంటే ఇక్కడ ఏంటి? స్పీడ్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్. మనకి ఇక్కడ స్పీడ్ కాన్స్టెంట్ అనే కదా, స్పీడ్ మారుతున్నది అన్న మార్చుకున్నాడు అనేది ఇవ్వలేదు. కాబట్టి హియర్ ద స్పీడ్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్. స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి దెన్ వీ హ్యావ్, మనకి ఏంటి రిలేషను? డిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు T1 అంటే టైంకి. కాబట్టి ఏమవుతుంది? D1/T1 ఈజ్ ఈక్వల్ టు D2/T2. D1 అంటే మనకి ఇక్కడ ఎంత? 18.2/5 kilometers. T1 అంటే 4 hours. తర్వాత D2నే మనం కనుక్కోవాల్సింది. T2 ఏంటి? 5 hours. కాబట్టి ఈ వాల్యూస్ అన్నీ మనకు తెలుసు, అవే ఇక్కడ మనం రాసాము. D1 రాసాము, T1 రాసాము, T2 రాసాము. మనం కనుక్కోవాల్సింది వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ D2 ఏంటి అనేది మనం కనుక్కోవాలి. సో అందుకని ఫస్ట్ అసలు ఈ D1 18.2/5 ఉంది కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నదాన్ని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 18 5 90, 90 + 2 92/5 అవుతుంది. అదేవిధంగా by 4 D1/T1 కదా, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 92/5 4 ఈక్వల్ టు D2 అంటే యూ విల్ మనం కనుక్కోవాల్సిన D2 మనకు తెలియదు కాబట్టి అలాగే రాసాము. D2 బై టైం T2 ఈజ్ 5 hours కాబట్టి 5 రాసాము. దీన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ 23 kilometers. Therefore the distance covered by the person in 5 hours is ఎంత? It is 23 kilometers. Okay. We shall now discuss another example.
So let us see the question. Anil covers a distance of 16 kilometers while walking at a speed of 4 kilometers per hour. So 4 kilometers per hour speed తో వెళ్తున్నప్పుడు ఒక పర్టికులర్ టైంలో 16 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేయగలుగుతాడు. హౌ మచ్ డిస్టెన్స్ హీ వుడ్ కవర్ ఇన్ ద సేమ్ టైమ్ ఇఫ్ హీ వాక్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 5 కిలోమీటర్స్ పర్ అవర్. ఒకవేళ స్పీడ్ గనక 5 కిలోమీటర్స్ పర్ అవర్ ఉన్నప్పుడు అంతే టైంలో ఎంత డిస్టెన్స్ కవర్ చేయగలుగుతాడు. సో హియర్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ద టైమ్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్. టైం అనేది కాన్స్టెంట్ అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. సో టైం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనకు తెలిసిన రిలేషన్ ఏంటి? d1/s1 is equal to d2/s2. What is d1? It is clearly 16 kilometers. What is s1? s1 is 4 kilometers per hour. s2 is 5 kilometers per hour. And we have to find out d2. So ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుంది అనేది మనము d2 కనుక్కోవాలి. ఓకే, సో d2 కనుక్కోవడం కోసము we shall substitute all the values that we know in this formula. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. d1 అంటే 16 కదా, సారీ ఇక్కడ 16 కన్సిడర్ చేయండి. 16/4, s1 అంటే 4, d2 అంటే, సో ఇది మనం కనుక్కోవాల్సింది యాజ్ ఇట్ ఈజ్ రాసాము. బై s2 అంటే ఇట్ ఈస్ 5. సో d2 అంటే ఏమవుతుంది? 16 into 5/4, దట్ ఈస్ సింప్లిఫికేషన్ చేస్తే 4 4s క్యాన్సిల్ అవుతుంది. 4 5s 20 మీటర్స్ పర్ 20 కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్ కూడా ఇట్ విల్ బీ ఇన్ కిలోమీటర్స్. హెన్స్ ద రిక్వైర్డ్ డిస్టెన్స్ ఈజ్ 20 kilometers. Okay, so still you can do some more problems related to the concepts. ఇంతవరకు మనం కన్సిడర్ చేసిన పాయింట్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రిక్స్ని యూజ్ చేసి we can discuss some more problems. సో ఆల్ ద కాన్సెప్ట్స్ ఆర్ గివెన్ ఇన్ ద టెక్స్ట్. మనకి వర్డ్ డాక్యుమెంట్లో టెక్స్ట్ ఉంది కదా, దానిలో మీరు ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ మెథడ్లో ఉన్నవి సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో వీ షల్ డిస్కస్ సమ్ మోర్ కాన్సెప్ట్స్ అండర్ పార్ట్ 2, టైమ్ డిస్టెన్స్ స్పీడ్ పార్ట్ 2. ఇంకొక వీడియోలో మనము వీ విల్ కన్సిడర్ సమ్ మోర్ కాన్సెప్ట్స్. ఓకే, so I think you have understand all the concepts that we have discussed, and so thank you very much. We will do some more concepts in the next video. Thank you.